హలో అండి, నమస్తే. ఇప్పుడు మెంతాకు పప్పు తయారీ విధానం చూద్దాము. కడాయిలో 1 గ్లాస్ కందిపప్పు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు కుక్కర్లో కందిబ్యాళ్ళు వేసి 2 టైమ్స్ కడిగి తర్వాత 3 గ్లాసుల వెసురు వేసుకోవాలి. వాటర్ వేసి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మెంతాకు, చిన్న మెంతాకు 2 కట్టలు నీట్గా కట్ చేసి కడిగి వేసుకోవాలి. 1 టమాటో కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ వేసుకోండి, ఒకటి సన్నగా కట్ చేసి. మీరు కూడా ట్రై చేయండి. 8 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 6 విజిల్లు రానియాలి. మెంతాకు పప్పు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 6 విజిల్లు తర్వాత ఇలా మెత్తగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. ఇప్పుడు మనము పోపు పెట్టుకొని ఇలా పోపు దీంట్లో వేసేయాలి. అంతేనండి, మెంతాకు పప్పు రెడీ అయిపోయింది. మంచి స్మెల్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పోపు పెట్టిన తర్వాత ఒక పాత్రలోకి వేయాలి. ఇంతేనండి, మెంతాకు పప్పు రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.